తక్కువ పెట్టుబడి తరగని డిమాండ్ ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. సార్ హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, కానీ ఫైనల్గా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చూసారా, మీకు కూడా తెలియదు ఈరోజు సుమన్ టీవీతో ఇంటర్వ్యూ మొత్తానికి దొరికిపోయింది. బెంగళూరులో పుట్టారు. సో ఇంత ప్రాపర్గా ఇంత పర్ఫెక్ట్గా తెలుగు ఎలా నేర్చేసుకున్నారు? ఇట్స్ బిన్ మెనీ ఇయర్స్ కదా, చాలా సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి. సో బట్ యా, ఫుడ్ నేర్చుకోవాలి. ఫుడ్ తినాలి అంటే తెలుగు నేర్చుకోవాలంటారా? అట్లే బతకాలి అంటే నేర్చుకోవాలి. ఎస్ ఎస్. మూవీస్లో కూడా మీకు ఆపర్చునిటీస్ వచ్చాయి. ఎందుకు స్టోరీస్ నచ్చకనా, లేకపోతే ఏ రకం? మూవీస్ చేశాను కదా, లైక్ ఫస్ట్ నేను చేసిందే మూవీస్ సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఇంకా ఇండస్ట్రీ వదిలేద్దాం అనే లోపల నేను జీ తెలుగు నుంచి కాల్ వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 year నేను ఇండస్ట్రీ వదిలేసాను. మళ్ళీ పిలిచారు. సో దట్స్ హౌ దిస్ జర్నీ స్టార్టెడ్. మళ్ళీ సీరియల్స్లో గ్యాప్ ఉన్నప్పుడల్లా మూవీస్ చేశాను. 3 movies చేశాను. ప్రాబ్లమ్ ఈజ్ నాకు యూజువలీ 2 serials అట్ ఏ టైం చేస్తూ ఉంటాను కాబట్టి 30 days బిజీ ఉంటాను. సో ఆఫర్స్ వచ్చినా తీసుకోలేదు. సో ఐ కాంట్ బ్రేక్ ద సీరియల్. మూవీ వచ్చింది కదా అని సీరియల్ని బ్రేక్ చేసి అక్కడే వెళ్ళి అక్కడు కాక ఇక్కడు కాక కానీ ఒక్కటి అటు ఇటు కాకుండా పోతాం. మళ్ళీ ఈరోజు మధు గారు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు. ఏపీ, తెలంగాణ, తెలుగు 2 states లో మాత్రం పక్కా. సినిమాలో ఆ ఛాన్స్ ఉండదు కదా. సినిమాలో ఛాన్స్ ఉండదు కదా కదా. సినిమా ఒకటి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో కనిపిస్తారు మూవీ. ఇయర్లీ వన్స్ కనిపిస్తుంది. అది కూడా వాళ్ళు థియేటర్కి వచ్చి చూడాలి. మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం. మీరే వాళ్ళు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. కానీ ఇక్కడ మాత్రం ఎవ్రీ డే ఎన్ని సీరియల్స్, రియాలిటీ షోస్, మళ్ళీ ఈవెంట్స్లో ఎక్కడ చూసినా కూడా మధు గారు మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు. హ్యాపీయే కదా? యా ఐ ఫీల్ లక్కీ. మాకు ఆ అదృష్టం. బికాజ్ ఇన్ని సంవత్సరాలు జర్నీ చేస్తున్నాం అంటే అది వాళ్ళ చేస్తున్న సపోర్ట్, ప్రేక్షకులు చేస్తున్న సపోర్ట్. అది కానీ చాలా కష్టపడ్డారు. కానీ అంటే ఒకటి ఉంటుంది కదా, ఒక మంచి ఫిలింలో 70mm మనం యాజ్ ఒక హీరోగా మన ఫిలిం చూసిన తర్వాత ఎక్కడైతే సక్సెస్ కాలేదు అనుకునేటప్పుడు బ్యాక్కి వెళ్ళారు ఒక 1.5 year. సో టైంలో అంటే ఏమనిపించింది మీకు మధు సార్? ఫస్ట్ 6 months చాలా డిస్టర్బ్ అయ్యాను. బట్ లేటర్ ఆన్ లైక్ నేను పుట్టినప్పుడు ఏమనుకోలేదు కదా ఐ విల్ బీ ఇన్ ద ఇండస్ట్రీ అని. ఏదో ఒక టైంలో ఆ టర్నింగ్ పాయింట్లో టర్న్ అయ్యాను. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి రావాలని ఆశ గీస ఏం లేదు. బేసికలీ నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. సో స్కూల్లో కానీ కాలేజ్లో కానీ స్టేజ్ ఎక్కి ఏం చేసింది లేదు. నాట్ ఈవెన్ సమ్ యాక్ట్స్ ఆర్ డ్యాన్స్ ఏమీ చేసింది లేదు. సమ్ పాయింట్ ఆఫ్ టైం లైఫ్ ఇలా టర్న్ అయింది. ఓకే, వచ్చాము. లక్కీలీ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడే నాకు అక్కడే సెలెక్ట్ చేసుకొని మూవీకి తీసేసుకున్నారు. బట్ దట్ డింట్ గో వెల్ అంతే. సో ఐ థాట్ ఓకే, దిస్ ఈజ్ నాట్ మై లైఫ్. నాకు ఇది కాదేమో అనుకుని ఐ జస్ట్ మూవ్ ఆన్. ఐ స్టార్టెడ్ డూయింగ్ ద జాబ్. బట్ లేటర్ ఆన్ మళ్ళీ పిలిచారు. ఇట్స్ ఎ డెస్టినీ రాసి పెట్టి ఉంటే వన్ ఆర్ ద అదర్ వే ఇట్ కమ్స్ బ్యాక్. దట్స్ వాట్ హ్యాపెండ్. సో ఐ ఫీల్ లక్కీ అబౌట్ ఇట్. సో ఏదైనా ఇప్పుడు మీరు చాలా లక్కీయెస్ట్ పర్సన్ కదా. ట్రూ. అంటే మీకు స్టేజ్ ఫీరే కదా, అమ్మాయిలు కూడా ఫీర్. లేదండి, మ్యారీడ్, ఐ హావ్ అ డాటర్. అమ్మాయిలు ఫియర్ ఎందుకు ఉంటుంది? కానీ అమ్మాయిలతో ఎవరితో మాట్లాడరంట మీరు? అవుట్ సైడ్. ఓకే, అమ్మాయిలనే కాదు, ఎవరైనా సరే లైక్ ఐమ్ బిట్ రిజర్వ్డ్. సో అప్రోచ్ అయ్యే ప్రాబ్లమ్. సో మామూలుగా మాట్లాడాలన్నా ఐ డోంట్ నో, ఐ కాంట్ డూ ఇట్. సో మ్యారేజ్ అయిపోయింది, నాకు ఒక డాటర్. సో మరి లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఇట్స్ లవ్ మ్యారేజ్. అమ్మ, ఆవిడ ఒక్కరిని మాత్రం అప్రోచ్ అయ్యారు మీరు. అక్కడ మాత్రం సిగ్గుపడలేదు. ఓ మై గాడ్, అందుకే వైఫ్ అయిపోయింది. అందుకే వైఫ్ అయ్యారు. గర్ల్ ఫ్రెండ్ కాస్త వైఫ్ అయ్యారు. సో మళ్ళీ అప్రోచ్ అవుతే కష్టం. ఎంతమంది వైఫ్ అప్రోచ్ అవ్వడం. కానీ చాలా మందికి మధు అని కన్నా ఏనేం ఎక్కువగా తెలుసు మీరు అనుకుంటున్నారు. బయట ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని? మధు అని అంటున్నారా, లేకపోతే
ఒక్క టైం వరకు సీరియల్ క్యారెక్టర్ నేమే గుర్తుండేది. ఈవెన్ టుడే నా ఫస్ట్ సీరియల్ ఇట్ వాజ్ లైక్ 10-12 years ago. సీనయ్య అనే పేరు ఇప్పుడు కూడా ఊర్లోకి వెళ్తే అలాగే పిలుస్తారు. దే స్టిల్ రిమెంబర్ దట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దాట్. బట్ నవ్ మధుసూదన్ అనేది అందరికీ తెలిసిపోయింది. మధుసూదన్. సోషల్ మీడియా దట్ ఈజ్ ఈజీ ఫర్ దెమ్ టు రికగ్నైజ్. సో నేనని కాదు, ఎనీ యాక్టర్స్ వాళ్ళ ఒరిజినల్ నేమ్ తెలిసిపోయింది జనానికి. సో ఇప్పుడు బిజీగా బ్యాక్ టు బ్యాక్ టూ సీరియల్స్ చేస్తున్నారు. రైట్ నో ఒక సీరియలే చేస్తున్నాను. ఇంకో సీరియల్ నేను ఇంకా ఒప్పుకోలేదు. ఇంకో సీరియల్ ఒప్పుకోలేదు. అమ్మో, అది కూడా ఒప్పుకుంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక సీరియల్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్. యూజువలీ ఐ డూ ఇట్, బట్ ఈసారి కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్. మూవీస్ నో. ఇంట్లో వైఫ్ చెప్పుంటారు కదా, కొంచెం స్పేస్ ఇవ్వండి ఇంట్లో. మీరు ఫుల్ 30 days కూడా షూట్లో ఉంటే ఎట్లా అన్నారా? యా ఆఫ్ కోర్స్. ఓకే. సో అంటే లైక్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మీదే ఉంటుంది. సో మీకు మీ కాస్ట్యూమ్స్ మీరు ఎక్కువగా పర్చేస్ చేస్తారా? మ్యామ్ ఇంట్లో పర్చేస్ చేస్తారా? మీ డ్రెస్సింగ్ అంతా కూడా ఎవరిది ఉంటుంది చాయిస్? నా డాటర్ది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ మధ్య లైక్ ఒక 2-3 years నుంచి తనే. ఎంత ఏజ్ ఉంటుంది? అండ్ షీఈస్ కంప్లీటెడ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. మధు సార్, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఐ వాజ్ మ్యారీడ్ వెరీ ఎర్లీ. సో చాలా మందికి అనుకున్నారు, కానీ నాకు కూడా చాలా సర్ప్రైజ్ చేశారు ఇప్పుడు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ ఆన్సర్. ఓకే. షీ టేక్స్ తన డిసిషన్, తన సెలెక్షన్ ఎక్కువ ఉంటుంది. షీఈ్ న్యూ జనరేషన్ కదా, తన సెలెక్షన్ బాగుంటుందని ఐ ఫాలో వాట్ ఎవర్ షీ సజెస్ట్. అక్కడ గ్లామర్లో మహేష్ బాబు గారు డామినేట్ చేస్తున్నారు, ఇక్కడ మీరు డామినేట్ చేస్తారు. ఎక్కడ కంపేర్ చేస్తారండి బాబు? అమ్మో, నిజం మధు సార్, సీరియస్లీ. కానీ చెప్తుంటారు, ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తుంటారా మీకు? చెప్తుంటారు ఇంత యంగ్గా కనబడుతుంటారు. బట్ దట్స్ గాడ్ గిఫ్ట్ అండి. నేను చేసేది కొంచెం మీ డైట్ కేర్ తీసుకునేది ఏం లేదు. ఏం ఫుడ్ తింటారో చెప్పండి సార్. ఎవ్రీథింగ్. ఏదైనా హ్యాండ్సమ్ ఫుడ్ ఏదైనా సపరేట్గా ఉందా? నార్మల్ ఫుడ్ తింటా. డైట్? నో డయట్. నేను ఎప్పుడు మెయింటైన్ చేయను. మరి ఎలా ఇంత? దట్స్ గాడ్ గిఫ్ట్. నాకు బై బర్త్ ఇలా ఉంది, సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. నాకు లావ్ అవ్వాలన్నా చాలా కష్టం. నేను లావ్ అయిపోతున్నాను సార్. మరి స్లిమ్ అవ్వాలంటే కొందరికి అలా ఉంటుంది బాడీలో, కొందరికి అలా ఉంటుంది, కొందరికి ఇలా ఉంటుంది. ఈజీగా లావ్ అవుతూ ఉంటారు, అది సన్నం అవ్వాలని కష్టపడుతూ ఉంటారు. నేను చాలాసార్లు లావ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాను, బట్ అవ్వదు. మీకు టర్నింగ్ ఇచ్చిన సీరియల్ ఏంటి? ఫస్ట్ సీరియల్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ గ్రేట్ హిట్. గోరంత దీపం ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ హిట్. సో అక్కడి నుంచే నాకు బ్యాక్ టు బ్యాక్ ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఎంత హార్డ్ వర్కే ఉండాలంటారా, లేకపోతే అదృష్టం కూడా ఉంటేనే మనిషి సక్సెస్ అవుతారంట? ఎవ్రీథింగ్ వర్క్స్ అండి. నేను ఒక్కడనే, ఇట్స్ టీమ్ వర్క్. ఇక్కడ 100 మంది పనిచేస్తూ ఉంటారు. 100 మందిలో ఒకడు మిస్టేక్ చేసినా యూ కాంట్ డూ ఎనీథింగ్. ఎంత హార్డ్ వర్క్ చేసి ఫెయిల్ అవుతూ ఉంటాయి ప్రాజెక్ట్స్. నాట్ ఓన్లీ సినిమా, సీరియల్స్, ఏదైనా అంత. సో ఇట్స్ అందరూ హిట్ అయ్యే, అందరూ కలవాలన్నా ఇట్స్ లక్. హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ద సేమ్ టైం బాగుండాలి. అంతే. సో నాకన్నా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉండుంటారు. దే ఆర్ నాట్ సీన్. నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ టైం రాలేదు. పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? బెంగళూరు. ఎవరు లేదు. బెంగళూరులో ఉండరు ఎవరు లేదు. పేరెంట్స్? ఓ, ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. ఓకే. సో అంత మదర్ అయినా ఎవరైనా ఇంకా డాటర్ వైఫే? ఇద్దరు. ఐ హావ్ a son also. వీళ్ళు ముగ్గురేనా ప్రపంచం? ఏదైనా సరే నాన్నకి మాత్రం కూతురు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కదా, ఎందుకంటే డాటర్స్ అందరూ కూడా మరి నాన్న కూతురు కదా, ఎక్కువ ప్రయారిటీ. ఎప్పుడు కూడా సన్ అనేది అమ్మ కొడుకు. అయితే నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వర్స్ట్ థింగ్ అబౌట్ యూ? నేను చెప్పాను షార్ట్ టెంపర్. ఐఎమ్ షార్ట్ టెంపర్. సార్, షార్ట్ టెంపర్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలుసా? ఆ క్షణంలో షార్ట్ టెంపర్ వాళ్ళకి ఏంటంటే మనసులో ఏం దాచుకోవడం తెలియదు. దే ఆర్ నాట్ పాయిజనస్. ఆ టైంలో తిట్టేస్తారు, 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ సారీ చెప్తారు. బట్ ఆ టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఎదుటి వాడు హర్ట్ అవుతారు కదా, దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ విచ్ వీ కాంట్ కంట్రోల్ ఇట్. డూ యూ హ్యావ్ టాటూస్?
ఐ డూ హ్యావ్ టాటూస్. అక్కడ ఓం అని ఉంది, ఏంటి సార్? ఇక్కడ ఓం ఉంది, ఇక్కడ నా వైఫ్ పేరు ఉంటుంది, ఇక్కడ వింగ్స్ వచ్చి నా పిల్లల పేరు ఉంటుంది బ్యాక్ సైడ్ పెద్దది. హ్యావ్ టాటూస్. బెస్ట్ కాంప్లిమెంట్ యూ హ్యావ్ ఎవర్ గాట్? బెస్ట్ కాంప్లిమెంట్ ఇందాకే మీరు చెప్పారు కదా, మీరు ఇంత మహేష్ యంగ్గా బాబులా కనిపిస్తున్నారు. యా, లుకింగ్ లైక్ మహేష్ బాబు గారు, చాలా యంగ్గా ఉన్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. నేనంత అర్హతుండే కాదు, బట్ స్టిల్ ఐ గాట్ దట్ కాంప్లిమెంట్. ఎస్, ఐ టేక్ ఇట్. మీ లైఫ్లో కొత్తగా ఏమైనా థింగ్ జరిగిందా? మై లైఫ్ ఈస్ బోరింగ్. కొత్తగా ఏం జరగదు. ఎస్పెషలీ సీరియల్ లైఫ్ ఈజ్ లైక్ ఎవ్రీడే ద సేమ్ రొటీన్. కొత్తగా జరగడానికి ఏముంటుంది? మీ గురించి ఒక 1 wordలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? నా గురించి ఉన్నవాళ్ళు నేనే చెప్పాలంటే ఎలాగా? అంటే మిస్టర్ పర్ఫెక్ట్, బీ కూల్, సైలెంట్. నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం కరెక్ట్ కాదు కదా. సో మిస్టర్ పర్ఫెక్ట్ అని కూడా చెప్పారు సార్. మీరు ఎవరైనా చెప్తే బాగుంటుంది కానీ నా గురించి నేను డబ్బా కొట్టుకుంటే ఏమవుంటుంది? లేదు సార్, అంటే మన ఒపీనియన్ ఎవరు మనకి చెప్పరు కదా సార్, మనమే. లేదు, నా గురించి చాలా మంది చెప్తారు కాబట్టి నేను నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఇప్పుడు ఒక్కటి చెప్పండి సార్, మీ గురించి మీరు 1 word. నేను అంత థింక్ చేయను నా గురించి. చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడైనా సరే ఎప్పుడైనా బాగా అల్లరి చేసింది కానీ ఇప్పటికీ ఫన్గా గుర్తొచ్చేది ఏదైనా ఒక చైల్డ్ మెమొరీ? అల్లరి స్కూల్, కాలేజ్, షూటింగ్ స్టార్టింగ్ డేస్లో, ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ టైంలో, మూవీస్ చేసే హీరోగా స్టార్టింగ్ టైం. అప్పుడేం అల్లరి దట్ ఆ ఏజ్లో రెస్పాన్సిబిలిటీ అనేది వచ్చింది కాబట్టి అంత అల్లరి ఉండదు. బట్ స్కూల్ డేస్లో చాలా ఉంటాయి కదా, లైక్ ఎవ్రీవన్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి స్కూల్ డేస్లోనే ఉంటుంది అల్లరి అనేది. ఫస్ట్ క్రష్ కానీ? ఫస్ట్ క్రష్ స్కూల్. ఇట్ వాజ్ యాక్ట్రెస్ శ్రీదేవి వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. అప్పుడు నేను ఇంకా ఏ స్కూల్లో ఎవరైనా చెప్తారేమో అమ్మాయి పక్క బెంచ్ అమ్మాయి, ఎదురు బెంచ్ అమ్మాయి అనుకున్నాను సార్. మీరు యాక్ట్రెస్ అని చెప్పారు. ఓకే సార్, అర్థమైంది. ఆ రేంజ్లో ఉన్నాను. ఇప్పటికీ కూడా నెవర్ గివ్ అప్, 1 thing. యాటిట్యూడ్. ట్రావెల్ టు పాస్ట్ ఆర్ ఫ్యూచర్, చూస్ 1. ఆబ్వియస్లీ ఫ్యూచర్. పాస్ట్ ఈస్ గాన్. ఫేవరెట్ మూవీ ఫర్ ఎవర్? డిఫికల్ట్ క్వశ్చన్, చాలా ఉంటాయి. మొగలే హాసన్. మొగలి హాసన్. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ మెంటల్ స్ట్రెంగ్త్? మెంటల్ స్ట్రెంగ్త్. మనీ ఆర్ హ్యాపీనెస్? ఇప్పుడు మనీకి డెఫినేషన్ హ్యాపీనెస్. సో మనీ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఎస్, మనీ అండ్ హ్యాపీనెస్. బ్యాచులర్ లైఫ్ ఆర్ మ్యారీడ్ లైఫ్? ఫర్ మీ మ్యారీడ్ లైఫ్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా? నో, చాలా తక్కువ. యూజ్లెస్ టాలెంట్ ఏంటి మీలో? యూజ్లెస్ టాలెంట్ సింగింగ్, డాన్సింగ్. యూజ్లెస్ టాలెంట్. మీకు తెలిసిన వారిలో ఎవరైనా డేంజరస్ పర్సన్ ఉన్నారా? నాకు తెలిసిన వాళ్ళలో డేంజరస్ పర్సన్ మీ కాంటాక్ట్ లిస్ట్లో, ఫ్యామిలీ, ఫ్రెండ్స్? అలాంటి వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతుందండి. సో ఉన్నారైతే? ఉంటారు. ఎవ్రీవన్స్ లైఫ్ ఎవరో తగులుతూ ఉంటారు కదా. సో అక్కడే కట్, డిలీట్. ఇన్ని సీరియల్స్ చేశారు బ్యాక్ టు బ్యాక్, టాప్ సీరియల్స్, మంచి రేటింగ్ ఉన్న సీరియల్స్. ఎప్పుడైనా సరే ఆన్లైన్లో ఏదైనా గాసిప్ వల్ల బాగా వైరల్ అయ్యారా? లక్కీలీ నో. అయ్యానా? అవ్వలేదా? మీకే తెలియదు బికాస్ గాసిప్ వల్ల అయితే ఎప్పుడు అవ్వలేదు, కానీ నార్మల్గా ఏమైనా డిజిటల్లో బాగా ఫేమస్ అయ్యారా? నాట్ యెట్. అయ్యారు కదా సార్. ఎలా? సీరియల్స్ ప్రోమోస్. ఓహో, అలా అనుకున్నా. యా, అన్ని ప్రోమోస్ ఆఫ్ మై సీరియల్స్. ఓకే. ఫేవరెట్ వే టు వర్క్అవుట్? లైక్ జిమ్ ఆర్ ఎక్సర్సైజెస్, హోమ్ ఎక్సర్సైజెస్, స్విమ్మింగ్ పూల్, షటిల్, cycling. ఓకే. డూ యూ బిలీవ్ ఇన్ సెకండ్ ఛాన్సెస్? Yes, I do. బిలీవ్ చేస్తారు సెకండ్ ఛాన్స్? That's how I am in the industry now, second chance. ఎస్. ఎప్పుడైనా ఏడ్చారా? ఏడ్చారు. ఒక సందర్భం? సిల్లీగా ఉంటుందేమో కానీ, బట్ 3-4 years బ్యాక్ న్యూ ఇయర్ రోజు ఐ వాజ్ ఆల్ అలోన్ అట్ హోమ్ అండ్ నా ఫ్యామిలీ అంతా అలా నేటివ్ ప్లేస్లో ఉన్నారు. వీ వర్ జస్ట్ టాకింగ్, సడన్లీ నా కళలో నీళ్ళు వచ్చింది. సిల్లీగా ఉండొచ్చు, బట్ ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ టు మై ఫ్యామిలీ. ఓకే. దట్ వాస్ ద రీజన్. మిస్సింగ్. యా. ఇప్పుడు కూడా కరెంట్ వాటర్ వచ్చేస్తుందో చెప్పండి. అమ్మో, ఫ్యామిలీ అంటే మీకు ఎంత ఇష్టం అనేది ఇప్పుడు అర్థమైపోతుంది. ఐ లీవ్ ఫర్ దెమ్. సార్, ఎందుకని అంత అటాచ్మెంట్? అంటే బేసిక్గా ప్రతి ఒక్క సీరియల్ యాక్టర్స్కి వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే బయట పార్టీస్ కానీ, సర్కిల్ కానీ, ఫ్రెండ్స్ కానీ,
సో ఎక్కువగా చిల్ అవ్వడం ఇదంతా ఉంటుంది. బట్ మీరు చాలా డిఫరెంట్ అని మేము బయట విన్నాము అండ్ మీ వే ఆఫ్ టాకింగ్లో కూడా మాకు తెలుస్తుంది. ఎందుకు అంత ఎక్కువ అటాచ్మెంట్ అయింది I ఫ్యామిలీ? don't know, that's love. If it is pure and true, everyone will feel the same, I believe. సరే అసలు మేడం ఎంత లవ్ ఎలా ఇస్తున్నారు నాకు చెప్పండి. అది మేడం అడగండి. అంటే మీకు She is not giving a chance of me to divert to some other things. అంత ప్రేమిస్తుంటే ఇంకెక్కడికి వెళ్తాం? సరే ఎలా చెప్పరా ప్లీజ్? అంటే మీకు కొంచెం తెలుసుకుని అంటే అబ్బాయిలు అలాగే వేరే వాళ్ళకి కూడా డైవర్ట్ అవ్వకుండా ఉండేంత లవ్ ఎలా ఇస్తున్నారు అనేది డౌట్. డిపెండ్స్ అంతే. కానీ డిపెండ్స్. అబ్బాయిలు చాలా ఈజీగా డైవర్ట్ అవుతారు కదా సార్. ఇట్స్ నాట్ ఓన్లీ అబ్బాయిలు, ఇట్స్ ఇండివిజువల్ థాట్ అంతే. కానీ మ్యామ్ ఎలా లవ్ చేస్తారు అది చెప్పండి ప్లీజ్. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది మాకైతే, వెరీ ఎక్సైటెడ్. అంటే షీ టేక్స్ కేర్. నన్ను ఒక మోస్ట్ ప్రాబ్లీ అంత ట్రూగా కేర్ తీసుకుంటుందేమో బహుశా. సో ఐ థింక్ మీరు థర్డ్ చైల్డా ఫస్ట్ చైల్డ్? ఫస్ట్ చైల్డ్, ఫస్ట్ కిడ్. సో అంత కేరింగ్, ఆ ప్రేమ ఉంటుంది కదా. సో ప్రాబబ్లీ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్, బట్ దట్ ఈస్ ద థింగ్. నాకు ఈ ముగ్గురు తప్పితే ప్రపంచం అవసరం లేదు, తెలీదు. సో దట్స్ హౌ ఐ లివ్. ఇప్పుడు రేపు నా ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీ మానేయమంటే రేపే మానేస్తాను. ట్రూ, రేపే మానేస్తాను. నేను కష్టపడేదే ఆడ కోసం, ఆడకి అది అవసరం లేనప్పుడు ఎందుకు కష్టపడాలి? సో డాటర్ కానీ సన్ కానీ ఏం చెప్తూ ఉంటారు అంటే లైక్ మీతో ఎలా మాట్లాడుతూ ఉంటారు? వెరీ క్యాజువల్, యాజ్ ఎ ఫ్రెండ్. ఇద్దరు నాకు భయపడరు, ఇద్దరు నన్ను తిడుతూ ఉంటారు రివర్స్గా. ఏమని? మామూలుగా లైక్ ఇట్స్ అ బాండ్ కదా, ఉంటుంది కదా. సో మ్యామ్ అయితే ఒక బేబీలా చూసుకుంటున్నారు మిమ్మల్ని, అందుకే మీరు ఎక్కడ డైవర్ట్? ప్రతి విషయంలో షీ ఇన్వాల్వ్స్. లైక్ ఓకే నాకు ఇది ప్రాబ్లం ఉంది, షీ ఇన్వాల్వ్స్, షీ సాల్వ్స్ ఇట్. నేను షూటింగ్లో ఉన్నాను, నాకు బయట ప్రపంచం మర్చిపోతున్నప్పుడు షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీకి అవసరం. ఇప్పుడు లైక్ 2 సీరియల్స్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 25 days 28 days బిజీగా ఉంటాం. ఎక్కడో 1 2 3 days ఖాళీగా దొరుకుతూ ఉంటాం. ఆ 28 daysని క్యారీ చేసి తనే కదా ఫ్యామిలీ. ఐ మే అర్న్, బట్ మిగతాదని షీ ఈస్ డూయింగ్ దాట్. ఎవరైనా మీకు ఇష్టమైన పర్సన్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు బాగా అట్రాక్టివ్ చేసిన వస్తువు ఏదైనా కనిపించిందా? ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం ఒక వేరే వాళ్ళ హౌస్ నేను వచ్చాను బట్ నాకు అది చాలా అట్రాక్టివ్గా అనిపించింది అది. అలా మీరు ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా మిమ్మల్ని అట్రాక్టివ్ చేసిన వస్తువు ఏదైనా ఉందా? అలా చాలా ఉంటాయి కదా, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి. హోమ్ మీకు డెకోర్స్ రీసెంట్ బాగుంటాయి. టైంలో నాట్ హోమ్, ఐ వెంట్ టు ది ఒక షాప్కి వెళ్ళాను. షాప్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ షాప్, స్టోన్ హబ్ అనే సంథింగ్. అక్కడ ఒక స్టాచ్యూ నచ్చింది, కొనుక్కోలేదు, బట్ యా ట్రైంగ్ టు. ఇట్స్ ఫ్రమ్ ఇండోనేషియా, సో ట్రైంగ్ టు బై ఇట్, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ క్యాన్ అఫోర్డ్ ఇట్ ఆర్ నాట్. మీరు హోమ్కి వెళ్ళగానే ఫస్ట్ చేసే పని ఏంటి? వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు డోర్ తీస్తారు. ఐ గెట్ ఎ హగ్ ఫ్రమ్ దమ్. నీ చిన్నోడైనా నా కూతురైనా, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ హ్యాపన్స్. ఇద్దరిలో ఎవరు మీలా ఉంటారు, అమ్మాయా అబ్బాయి? అబ్బాయి. సన్ సెకండ్ హీరో అయితే. ఏది బెటర్ లిజనింగ్ అంటే మీకు, హార్ట్ ఆర్ బ్రెయిన్, దేని మాట ఎక్కువ వింటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఎర్లీ మార్నింగ్ తొందరగా లేస్తారా? నో. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు కదా, అలా మిమ్మల్ని డిఫరెంట్గా పిలిచే నేమ్స్ ఏంటి? కాలేజ్ టైం వరకు పిలిచేవారు, తర్వాత నాకు అంతగా ఏమని పిలిచేవాళ్ళు సార్? మ్యాడీ. ఓకే. తర్వాత ఇంట్లో మీరు వైఫ్ని ఏమని పిలుస్తారు, వైఫ్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఐ కాల్ హర్ లక్కీ. మ్యామ్ ఏమని పిలుస్తారు? ఒక్కొక్కసారి బుజ్జి అంటది, ఒక్కొక్కసారి ఏవండి అంటది, డిపెండ్స్. సార్ సిగ్గుపడుతున్నారు కదా. టూ పర్సనల్ కదా క్వశ్చన్స్. ఎప్పుడైనా మూవీస్ చూసేటప్పుడు ఎమోషనల్ అవుతారా? మొన్న బలగం చూసినప్పుడు అయ్యా. బలగం నచ్చింది. మీకు ఎవరైనా సరే విచిత్రమైన క్రష్ ఉన్నారా? అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరినైనా క్రష్గా ఫీల్ అయ్యారు? మీ లైఫ్లో ఏమైనా స్ట్రేంజ్ థింగ్ జరిగిందా? స్ట్రేంజ్ థింగ్ ఏం జరగలేదు. అయ్యో సార్, ప్రాబబ్లీ ఐ డోంట్ రిమెంబర్ ఇట్. మీలో గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి?
ఐ థింక్ బీయింగ్ రిజర్వ్డ్ ఈజ్ గుడ్ ఫర్ మీ. వేరే వాళ్ళు అది యాటిట్యూడ్ అనుకుంటారు. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్. బ్యాడ్ థింగ్స్ ఈజ్ అగర్ యాంగర్, షార్ట్ టెంపర్. షార్ట్ టైం. గర్ల్స్లో మీకు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మీరేమిస్తారు? సార్ 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 నేను చెప్తాను 100%. చెప్పండి. అదే 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 కాంప్లిమెంట్. కాదు మీరు కాంప్లిమెంట్ ఇవ్వరా నాకు? అయ్యో 100%. మరి ఇవ్వండి, సరిపోద్ది కదా. ఆన్సర్ ఇస్తే మళ్ళీ ఎవరో చెప్పింది ఎక్కడో చెప్పింది, అది నిజమా కాదా తెలియదు కదా. కాదు కాదు, అంటే బేసిక్గా ఫీమేల్ ఫ్యాన్స్ మీకు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? మోస్ట్ ఆఫ్ మై ఫీమేల్ ఫ్యాన్స్ థింక్ మీ యాజ్ దేర్ సన్, బ్రదర్. చాలామంది ఉన్నారు. కాంప్లిమెంట్ అంటే చాలామంది లైక్ తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు. కాంప్లిమెంట్ చాలా ఇస్తూ ఉంటారు, 1-2 ఎలా చెప్తారు. అలా ఓన్ చేసుకోవడమే పెద్ద అది కాంప్లిమెంటే. బట్ సార్ మీ ఐస్ బాగుంటుంది, సార్ మీ స్మైల్ బాగుంటుంది, అలా ఎక్కువగా ఏది బాగుంటుందని చెప్తారు? స్మైల్ గురించి చెప్తారు. మీకున్న ఒక హ్యాబిట్ని చేంజ్ చేయాలంటే ఏ హ్యాబిట్ని చేంజ్ చేసుకుంటారు? మార్నింగ్ త్వరగా లేవడం. షార్ట్ టెంపర్ మాత్రం చేంజ్ చేసుకోరా? దట్ ఈస్ ఫ్రమ్ బర్త్ ఐ హ్యావ్, వై విల్ ఐ చేంజ్ ఇట్? అవ్వదు, కష్టం. సో ఎర్లీగా లేస్తారు. అంటే ఇప్పుడు లేవట్లేదు, సో అదేమైనా పాసిబుల్ అయితే బాగుంటుంది అన్నది. ఇప్పుడు ఇది ఒక సీక్రెట్ అడుగుతుందని చెప్పేయాలి సార్, ఓకేనా? సీక్రెట్గానే చెప్తా. మీరు ఎప్పుడైనా సరే షూటింగ్ టైంలో ఫేక్ లీవ్ పెట్టారా? ఫేక్ సిక్. నో సార్, ఎంత గుడ్ బాయ్ ఏంటి సార్ మీరు? షూటింగ్లో ఎందుకు పెడతాను? ఐ అర్న్ మనీ ఫ్రమ్ ఇట్స్ మై లైవ్లీహుడ్. ఎందుకు నేను ఇప్పుడు షూటింగ్కి హాఫ్ డే కూడా నేను మోసం చేసిన, నాకు నేను మోసం చేసుకున్నాను అంతే. సో యూ ఆస్క్ అబౌట్ కాలేజ్ డేస్ ఆర్ స్కూల్ డేస్, ఫైన్. ఐ హావ్ డన్ మెనీ ఫేక్ లీవ్స్. పెట్టారా? పెట్టి ఏం చేశారు? కాలేజ్ టైంలో అయితే మై అటెండెన్స్ యూస్ టు బి సమ్వేర్ 15%, 12%. మిగతాదంతా ఫేక్ లీవే. ఏం చేసేవాళ్ళు? ఐ డోంట్ నో. 8 o'clock కాలేజ్, నేను 8:30 కాలేజ్ రీచ్ అయ్యేవాడిని. 8 o'clock తర్వాత ఎంట్రీ లేదు. సో ఫ్రెండ్స్తో బయట తిరిగేవాళ్ళం. నా తప్పేంటి అంత త్వరగా కాలేజ్ పెడితే నేనే. సార్, ఇప్పటికీ కూడా ఏదైనా ఒక విషయం గుర్తొస్తే నవ్వుకునే సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు మీకు దొరికిపోయాను కదా, కిందాల నుంచి ట్రై చేస్తే దొరకకుండా ఇప్పుడు మీరే ఇక్కడికి వచ్చి నన్ను పట్టుకున్నారు కదా, ఇప్పుడు తప్పక ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా, అది తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఎంతో తెలివిగా తక్కువని చెప్పారు సార్ ఆన్సర్. అసలు దట్స్ ట్రూ యాక్చువల్లీ. నాకు చాలా డిఫికల్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇవన్నీ. నేను తప్పించుకుంటూ ఉంటా. బట్ ఈరోజు దొరికిపోయాను కదా, ఐ కాంట్ గో ఎనీవేర్. షూటింగ్ వదిలేసి వెళ్ళలేరు. మీకు అందుకే నవ్వు వస్తుంది. ఓకే, తప్పక ఇస్తున్నారా? ఒక రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే సాక్రిఫైస్ చేయగలగాలి ఒకరికొకరు. అండర్స్టాండింగ్ బాగుండాలి. ఉంటే ఎనీ రిలేషన్షిప్ విల్ స్టాండ్. బీ స్ట్రాంగ్ అంటే నేను లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటే నడవదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రొమాన్స్ అంటే ఏంటి? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఏ 3 things లేకుండా మీరు ఉండలేరు? ఫ్యామిలీ కాకుండా మై కార్, ఫోన్, ఐస్ క్రీమ్. మీరు సాడ్గా ఉండేటప్పుడు మీ పక్కన ఎవరు ఉండాలనుకుంటారు? వైఫ్. బీచ్ పార్టీ ఆర్ రొమాంటిక్ డిన్నర్? రొమాంటిక్ డిన్నర్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఫీమేల్ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, సో ఒక ఫీమేల్ యాక్ట్రెస్తో ఒక రొమాంటిక్ డిన్నర్కి వెళ్ళాలి అంటే ఎవరితో వెళ్తారు? ఎవరితో వెళ్ళాలని ఉంది? ఎవరితో వెళ్ళాను? నిర్మోహమాటంగా ఎవరితో వెళ్ళాను? రొమాంటిక్ డిన్నర్ అన్నారు. నా వైఫ్. ఐఎమ్ మ్యారీడ్. మీరు మ్యారీడ్? యూ షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ టు అ బ్యాచులర్ నో నో హూ ఇస్ స్ట్రైవింగ్ ఫర్ దట్. ఐఎమ్ మ్యారీడ్. ఇప్పుడు ఇది అలాగే. నాకు ఈ రోజు నైట్ ఒక రొమాంటిక్ డిన్నర్ అరేంజ్ చేయాలంటే అరేంజ్ అయిపోద్ది. నా వైఫ్తో వెళ్ళొచ్చు. ఐ డోంట్ హ్యావ్ టు సెలెక్ట్ పీపుల్. సెలబ్రిటీస్ అంటే మీకు ఇష్టమైన ఒక యాక్ట్రెస్ అంటే అలా ఇప్పుడు అలానే వెళ్ళరు కదా సార్, చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరిని అంతగా శ్రీదేవి గారు అన్నారు క్రష్. అప్పుడు దట్ ఈస్ అ డిఫరెంట్ ఏజ్ కదా. ఆ ఏజ్ లో వెళ్ళాలి అంటే పోనీ ఎవరితో వెళ్ళి ఉండేవాళ్ళు బిఫోర్ మ్యారేజ్ అయితే? కరీనా కపూర్. తన ఫస్ట్ ఫిలిం, తన ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది, బుర్కా ఎత్తే రెఫ్యూజీ, అక్కడ కొంచెం ఫిదా. అండ్ శ్రీదేవి గారు ఇన్ ఖుదా ఆఫీస్. మీ లైఫ్ లో మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఏంటి? సడన్ గా అడిగితే ఎలా గుర్తు తెచ్చుకుంటాం? ఎంబారసింగ్ మూమెంట్ అంటే
లైక్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ ఆ, నో అంటున్నానుగా. నేను ఏడుస్తాను సార్ ఇక్కడే కూర్చొని. ఇది మీరు embarrassing moment. ఎంత చక్కగా I నవ్వుతున్నారు. said no. అంత ఓవర్ థింకింగ్ నేను ఎప్పుడు చేయను. ఇట్స్ నాట్ దేర్ ఫర్ మీ, ఇట్స్ ఓకే లివ్ ఇట్. సో అంతే. అంతగా ఉండదు. లవ్ ఈజ్ బ్లైండ్. అరే ప్రేమ గుడ్డిదిరా అంటారు కదా, దాన్ని బిలీవ్ చేస్తారు. నాట్ ట్రూ. నో, ప్రేమ అనేది గుడ్డిది కాదు. గుడ్డిది కాదు. అందరూ తెలివిగానే ప్రేమిస్తున్నారు. ప్రేమ అనేది గుడ్డిది కాదు. అది దట్స్ ఫర్ సినిమా సీరియల్కి చెప్పడానికి బాగుంటుంది. ఇఫ్ గుడ్డిగా ప్రేమించింది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. హ్యావ్ యూ సీన్ ఎనీ లవ్ ఈజ్ బ్లైండ్ స్టోరీస్ సక్సెస్ఫుల్? ఆ క్షణంలో దట్ ఈస్ ఇన్ఫాచ్యుయేషన్, ఇట్స్ నాట్ లవ్. లవ్ ఈజ్ డిఫరెంట్. ఏం సార్ లవ్ అంటే? నేను ప్రొఫెసర్ కాదు. అంటే మీరు అందులో ఉన్న క్వశ్చన్ అడగండి, కొత్తది క్రియేట్ చేయకండి. లవ్ ఇస్ డిఫరెంట్ అన్నారు కదా, లవ్ ఈజ్ వాట్ డిఫరెంట్. ఈస్ లవ్? బ్లైండ్ లవ్ అనేది నా ప్రకారంగా ఇన్ఫాచ్యుయేషన్. ఓకే, బ్లైండ్ సో లవ్ ఆ అయిపోయింది. క్షణం ఉంటుంది, అది ఎంత కాలం ఉంటుంది అనేది నోబడి కెన్. లవ్ ఈజ్ యూ ఫీల్ ఫర్ ఎ పర్సన్ ఫర్ అ లైఫ్ టైమ్. దాంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లైక్ లైఫ్లో కావాల్సిన అన్నీ ఉంటేనే లవ్. సో దాంట్లో కోపతాపాలు ఉండొచ్చు టు సమ్ ఎక్స్టెంట్, లిమిటెడ్ ఎక్స్టెంట్. అదే ఎక్కువ ఉండకూడదు. మీరు సెలబ్రిటీ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ మీతో ఎలా చేంజ్ అయ్యారు? నో బిగ్ చేంజెస్. ఏం లేదు, యాజ్ యూజువల్. మీకు ఇండస్ట్రీలో మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీ అంతా బెస్ట్ ఫ్రెండ్స్. డిప్లొమాటిక్ ఆన్సర్. ఎవరిని కాదంటాం, ఎవరిని అవునంటాం. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్. నాతో ఎవరు మంచిగా ఉంటారో అక్కడ నేను మంచిగానే ఉంటాను. దే ఆర్ మై ఫ్రెండ్స్. మీకు ఇప్పటి వరకు చేసే కో యాక్ట్రెసెస్ లో ఒక్కొక్కరి గురించి ఏం చెప్తారు? చూసారా, ఇది నేను మీకే వదిలేసాను. ఒకరి గురించి అడిగి ఇష్టమైన క్వాలిటీస్ అని అడగలేదు. పాస్ అనేది ఉంది అన్నారు. కొన్ని ఈ సీరియల్ మేఘనా లోకేష్ గారి గురించి చెప్పండి. మీ కో యాక్ట్రెస్ కదా. ఐ కాంట్ సే అబౌట్ వన్ యాక్ట్రెస్. అంటే ఇంతకుముందు యాక్ట్ acting- చేసిన వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్ కదా సార్. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అంటే పాస్ట్ లో వర్క్ చేసిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వస్తే వాళ్ళు మోహన్ చూపించలేనేమో. ఎంత ఇరుక్కు పొజిషన్ లో ఉండిపోతారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు నెక్స్ట్ ఆ యాక్ట్రెస్ గురించి అడుగుతా. మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. మరి అంతే కదా సార్. సో అంటే మేఘనా లోకేష్ గారికి అంటే మీ పేరుకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు బయట, అంటే ఈ సీరియల్ కి కానీ, అంటే మీ కపల్. వెరీ గుడ్ యాక్ట్రెస్, ప్రొఫెషనల్ యాక్ట్రెస్. తన పని తను చేసుకుంటుంది. వీఆర్ డూయింగ్ దట్ సేమ్. మీ గ్రేటెస్ట్ ఫియర్ ఏంటి? స్టేజ్ ఫియర్ అని చెప్పకండి ప్లీజ్. సీరియస్లీ దట్ ఈజ్ వై నేను షోస్కి వెళ్ళను, ఇంటర్వ్యూస్ ఇవ్వను. లేదు, నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ రైట్ ఆర్ నాట్. సో ఐ అవాయిడ్ సచ్ థింగ్స్. ఇప్పుడు మరి ఎంత భయం నా లోపల ఉందో నాకు తెలుసు. 3 people on your speed dial. ఐ డోంట్ హ్యావ్ స్పీడ్ డయల్ ఆప్షన్. స్పీడ్ డైల్ అంటే అందులో ఆప్షన్ కాదు సార్. మనం టక్మని రెగ్యులర్ గా 1 day లో ఒక 3 people కి రెగ్యులర్ గా టచ్ లో ఉండడం కానీ, రెగ్యులర్ గా కాంటాక్ట్ అవ్వడం కానీ, రెగ్యులర్ గా మాట్లాడడం కానీ. రెగ్యులర్గా అంటే నా వైఫ్తో వైఫ్ కాకుండా సార్, మేనేజర్తో ఎక్కువ మాట్లాడతాను, అండ్ సూపర్వైజర్తో ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి మేస్త్రీలతో ఎక్కువ మాట్లాడతాను. అన్ని ఎంత డిప్లొమాటిక్ గా. నో సీరియస్లీ, యూ కెన్ చెక్ మై ఫోన్. ఇందాకే మేస్త్రితో మాట్లాడాను, సార్ ఆటోమేషన్ వాడితో మాట్లాడాను. 3 things మీరు ఐ కోపం. సేడ్ మై లైఫ్ ఈస్ బోరింగ్, జస్ట్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. సార్ అది బోరింగ్ ఏముంది సార్, ఎంత హ్యాపీగా ఉన్నారు చెప్పండి. మీరు కదా? హ్యాపీగా లేరా? సీరియస్లీ హ్యాపీగా, ఎంత ప్లెజెంట్ గా, ఏ టెన్షన్ లేదు లైఫ్లో. చాలా పీస్ గా చూడండి, అందుకే ఇంత గ్లామర్ గా ఉన్నారు మీరు. 3 things మీరు కోపంలో ఉండేటప్పుడు ఏం చెప్తారు? నేను బూతులు తిడతాను. పచ్చి బూతులు తిడుతున్నా. వచ్చా మీకు? వచ్చు, ఇప్పుడు చెప్పలేను, వద్దు బట్ అది కోపంలోనే వస్తుంది. అదర్వైజ్ అండ్ అగైన్ నాకు కోపం వచ్చినప్పుడు ఎలా తిడుతానో తర్వాత అలాగే బాగా చూసుకుంటాను, సారీ చెప్తాను వేరే వాళ్ళైతే. సో ఆ షార్ట్ టెంపర్ అనేది నాతో పుట్టుకొచ్చింది, సో నాతోనే పోతుందేమో, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. మీరు చాలా ఇన్నోసెంట్,
చాలా రిజర్వ్డ్ కాబట్టి ఈ క్వశ్చన్ మీకు బాగా సూట్ అవుతుంది. ఆపోజిట్ పర్సన్లో మీరు ఫస్ట్ మీట్లో ఏమి నోటీస్ చేస్తారు? మీ హెయిర్ బాగుంది. మా ఇందాక నుండి ఇది నోటీస్ చేశారు సార్. థ్యాంక్ యూ. నా ఆపోజిట్లో మీరే ఉన్నారు కదా ఇప్పుడు. ఓహో, ప్రాక్టికల్గా చెప్పారా? ఇఫ్ ఇన్ కేస్ నేను లేను ఇక్కడ ఆ, గోడ ఆపోజిట్ ఉంటుంది. గోడ. సార్, ఉమ్, ఆపోజిట్ పర్సన్లో ఉమ్. మీరు ఏం నోటీస్ చేస్తారు? బేసిక్గా నోటీస్ చేసేది ఏంటి? బేసిక్గా కళ్ళలో కళ్ళు పెట్టి నేను చూడను. ఈవెన్ వైల్ యాక్టింగ్ ఐఎమ్ వెరీ షై. నేను ఇక్కడ పక్కకు చూస్తూ ఉంటాను. ఐ కాంట్ ఐ టు ఐ కాంటాక్ట్ చేసి నేను ఎందుకు సార్ షై? ఐ డోంట్ నో, ఐ కాంట్ యాక్ట్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నేను ఇక్కడ చూస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు నన్ను ఐలో చూస్తున్నారా, సైడే చూస్తున్నారా? మ్యాక్సిమం ఇక్కడ కవర్ చేస్తున్నాను. నన్ను కూడానా? దట్ ఈజ్ వై హెయిరే నాకు కనపడింది. ఓకే, ఏ ఫుడ్ లేకుండా మీరు ఉండలేరు. ఏ ఫుడ్ ఐటమ్? చికెన్ బిర్యానీ. మనీ కలర్ ఏంటి? వైట్. వైట్ కలరా? మాకు వైట్లోనే వస్తుంది మరి. సార్ మీరు చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ సార్. మీరు మధ్య సార్ మీరు ఇంకా కలర్ నోట్ చెప్తారేమో అనుకున్నాను, కానీ చాలా కరెక్ట్. వైట్ అండ్ బ్లాక్ కదా, మాకు వైట్లో వస్తుంది. సో వైట్. ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు అనుకుందాం, ఓకేనా? మ్యారేజ్ అవ్వలేదు, ఇంటర్వ్యూ జరగట్లేదు. ఇంటర్వ్యూ జరగలేదు. పెళ్ళయ్యాకే కదా ఇంటర్వ్యూ జరుగుతుంది ఇప్పుడు. అప్పుడు ఇంటర్వ్యూ జరగలేదు, ఆ, ఓకేనా? బిఫోర్ మ్యారేజ్, ఓకే. మీకు ఒక అమ్మాయి నచ్చింది, సో మాట్లాడాలనిపిస్తుంది. సో ఫస్ట్ కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఎండ్ కన్వర్జేషన్ ఎలా క్లోజ్ చేస్తారు? బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా సేమ్. ఐ హవెంట్ చేంజ్డ్ ఎనీథింగ్, బట్ బికాజ్ దిస్ ఈస్ జస్ట్ ఇల్యూజన్. ఇఫ్ ఐ డైరెక్ట్లీ గో అండ్ టాక్ టు హర్. మీకు చాలా బేసికలీ నచ్చింది ఏదో నచ్చే కదా వెళ్ళుంటాం. సో ఏం నచ్చిందో అది చెప్తాం. ఏంటి చెప్పేస్తారు డైరెక్ట్. This మీకు ఆ is a పర్సన్ illusion ఎవరో కదా. తెలియదు కదా. అడుగు మరి మాట్లాడాలంటే తప్పదు కదా. ఏదో ఒకటి పొగిడితే కానీ అమ్మాయిలు పడరు కదా. సో ఫస్టే వెళ్ళి వేరే ఏమైనా మాట్లాడితే ఒప్పుకోరు కదా మీరు. బా క్యా ఫేక్ రా అనే మాటలే వస్తాయి కదా. పొగిడితే కానీ అమ్మాయిలు పడరా సార్? అంతే కదండి, ఓహో, ప్రపంచంలో జరిగేది కదా. ఓకే. సో అలా వెళ్ళి చెప్తారు అమ్మాయికి. ఓకే. సో ఆపోజిట్ ఫీమేల్లో మీకు అట్రాక్టివ్ చేసే థింగ్ ఏంటి? ఏముండదు, జీరో అంటారు. ఎందుకంటే నేను ఐ చూసి మాట్లాడిన కాబట్టి నాకు ఇంకేమీ కనిపించదు అంటారు. అంతేనా? చూసారా, ఆన్సర్ కూడా నేనే చెప్పుకున్నాను మధు సార్. ఈజీ కదా, దాన్ని ఎందుకు పిల్లడం. ఓకే. ఇంకా ఏమైనా గోల్స్ కానీ ఇలాంటివి సాధించాలి, హౌస్ అయిపోతుంది? ప్రతి ఒక్కరికి గోల్స్ అనేది ఉండాలండి, లేకపోతే మీకున్నవి ఏంటి? నాకున్న గోల్స్ ఇంకా ఉంటాయి ఆశలు. 7 years అర్నింగ్ 10,000, you'll think ఇంకో 25,000 వస్తే బాగుంటుందని, 25 వచ్చాక 50 వస్తే బాగుంటుందని, 50 వచ్చాక 1 lakh వస్తే బాగుంటుందని, 1 lakhకి 1,10,000 ఈఎంఐ ఉంటుంది అప్పుడు. సో ఇంకో 1.5 lakh వస్తే బాగుంటుందని. సో ఇట్ గోస్ ఆన్ లైక్ దట్. సో అలా ఉంటేనే ఎవరైనా కష్టపడతారు. అదర్వైజ్ ఒక నాకు ఉన్నది చాలు అనుకుంటే ఇంట్లో ఉంటారు. ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, పిల్లల్ని ఇంకా బాగా సెటిల్ చేయాలి. యాజ్ ఎ ఫాదర్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని ఉంటుంది. Yeah. బయటికి వెళ్ళేటప్పుడు లైక్ పీపుల్ మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు? ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? మీరు ఆ సీరియల్లో చేస్తూ ఉంటారు కదా, మీరు విరాజే కదా, ఆర్ మీరు ఆకాశ్ బాబుయే కదా. సో మీకు ఏమనిపిస్తుంటది అంటే ఆ టైంలో? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అందరికీ దొరికే అదృష్టం కాదు ఇది. ఎంతైనా సంపాదించవచ్చు లైఫ్లో. మనుషుల్ని ఎవరో తెలియకుండా మా కష్టాలు ఏమీ లేకుండా వాళ్ళు మమ్మల్ని గుర్తుపడుతూ ఉంటారు కదా. దట్ ఆ గుర్తుపట్టడంలో మా శ్రమం ఏం లేదు. వీఆర్ జస్ట్ లక్కీ టు హ్యావ్ దెమ్ ఇన్ అవర్ లైఫ్. సో ఒక ఆర్టిస్ట్గా ఓన్ ఐడెంటిటీ వీఆర్ బ్లెస్డ్. మీకు అంటే లైక్ ఈ ఇండస్ట్రీలో మీరు లోలో ఉండేటప్పుడు కానివ్వచ్చు, లేకపోతే ఎప్పటికీ కూడా మీకు సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు? వై ఐ టోల్డ్ యూ, నాకేమైనా ప్రాబ్లం ఉంటే తనే ఇన్వాల్వ్ అవుతుంది. సార్ ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఇంత లవ్ ఎలా ఇస్తున్నారు? అసలు ఇలాగా కూడా ఎవరిని అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టకూడదు, తనని మాత్రం కూర్చోబెట్టి అడగాలి. ఇద్దరిని కూర్చోబెడితేనే అసలు మీరు ఎలా వింటున్నారు మ్యామ్ చెప్పింది అది చూడాలని ఉంది నాకు. నాట్ లైక్ నేను తను చెప్పింది వింటాను, తను నేను చెప్పింది వింటది. ఇట్స్ నాట్ లైక్ దాట్. అది వస్తేనే ఈగో ఫీలింగ్ రిలేషన్షిప్ లో వచ్చేస్తుంది. అంటే వినడం అంటే అలా కాదు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్
ఏం చెప్తున్నారు నా గురించి అనేది ఉంటుంది కదా, అది సూపర్. ఫేవరెట్ స్పాట్ ఏంటి సార్ హైదరాబాద్లో? అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. ఐ డోంట్ అన్నీ తిరిగేసామండి. సో ఫేవరెట్ అనేది ఏమి ఉండదు అనుకుంటా. రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కానీ, రెగ్యులర్గా ఆ ప్లేస్లో తీసుకునే ఫుడ్ ఐటమ్ కానీ? రెగ్యులర్గా ఒక ప్లేస్కి వెళ్ళాను నేను. ఐ కీప్ ఆన్ బ్రౌజింగ్ ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని ట్రై చేస్తాను. కుకింగ్ చేస్తారు ఎప్పుడైనా? కుకింగ్ అంటే కిచెన్కి వెళ్ళడం అనేది నేను కరోనాలో నేర్చుకున్నాను. ఓకే, కిచెన్కి ఎంటర్ అవ్వాలి అని. అక్కడి నుంచి కొంచెం బేసిక్ థింగ్స్ అప్పుడు టైంపాస్ అయ్యేది కాదు కదా. సో ఐ లర్న్ సమ్ కుకింగ్. కొంచెం యా. ఐస్ క్రీమ్ మేకింగ్ నేర్చుకోండి సార్, మీకు చాలా ఇష్టం కదా. క్రీమ్ స్టోన్ వాళ్ళు లాస్ అయిపోతారు. ఓకే, ఫేవరెట్ యాక్టర్ ఎవరు, హీరో? రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, లైక్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి తీసుకుంటే, వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ 90s, షారుఖ్ ఖాన్. ఇప్పుడు ప్రజెంట్ సీరియల్ అనేది మంచి టాప్లో ఉంది. అండ్ సార్ నాకు ఒక డౌట్, మీరు కెమెరా ముందు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తారా? అంటే బయట ఏమో ఇంత ఇన్నోసెంట్గా, ఇంత రిజర్వ్డ్గా ఉన్నారు, అక్కడ చూస్తే కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. చాలామంది ఫీమేల్ ఫాలోయింగ్ని మంచిగా బ్యాక్ ఎండ్లో బాగా సంపాదించారు. అంటే మెయిల్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి, బట్ ఎక్కువ ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇంత ఫ్యాన్స్ని సంపాదించి ఇంత ఎప్పుడైనా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా సోషల్ మీడియా త్రూ కానీ? అప్పుడప్పుడు లైవ్ పెడుతూ ఉంటాను. అప్పుడు వెరీ రేర్. నాకన్నా నా వైఫ్ ఎక్కువ ఇంట్రాక్షన్. సో మరి సీరియల్ గురించి ఏం చెప్తారు? అంటే సక్సెస్ఫుల్గా ఇన్ని ఎపిసోడ్స్ అయింది, మంచి టాప్ రేటింగ్లో ఉంది. అండ్ మీ క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఒక సీరియల్లో అయితే చాలా ఇన్నోసెంట్గా ఒక చిన్న పిల్లోడి క్యారెక్టర్ మ్యారేజ్ చేసుకొని అది కూడా చాలా బాగుంటుంది. ఫీమేల్ అందరినీ అట్రాక్ట్ చేసే క్యారెక్టర్స్ పెట్టుకుంటారు చాలా ఇన్నోసెంట్గా. ఈ ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఎలా ఇస్తున్నారు? సీరియల్స్ ఎవరు చూస్తారు ఎక్కువగా? అమ్మాయిలు. మరి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి కదా, అందుకని ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు సినిమా చేసేటప్పుడు అప్పుడు అందరినీ ప్రాబబ్లీ అబ్బాయిల్ని అట్రాక్ట్ చేసే క్యారెక్టర్స్ చేద్దాం. సీరియల్స్ అయితే అమ్మాయిలు. ఆహా, చాలా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మీరు. ఎస్. సో మరి సీరియల్ గురించి ఏం చెప్తారు? సీరియల్ గురించి ఏం చెప్తాను, లైక్ ఎవ్రీడే ఐ లీవ్ విత్ దిస్. ఇట్స్ అ నైస్ ఆపర్చునిటీ. అగైన్ నేను చెయ్యని క్యారెక్టర్ ఇంకోటి దొరికింది. ఇట్స్ ఎవ్రీ క్యారెక్టర్స్ ఐ గెట్ ఈజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఐ వర్క్ ఫర్ దట్. మంచి సీరియల్ దొరకడం నా అదృష్టం. ఇలా ఈ కళ్యాణం గమనీయం అవ్వచ్చు, పాస్ట్ సీరియల్స్ ఏదైనా కావచ్చు. సో ఇట్స్ గుడ్. అండ్ బేసికలీ ఐ డోంట్ నో, ఐ షుడ్ థ్యాంక్ టు ది ఛానల్ క్రియేటివ్ హెడ్స్. బికాజ్ మధుకి ఇచ్చేటప్పుడు ఓకే మధుకి ఇలాంటిది ఇవ్వకండి, ఇలా ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు ఫస్టే డిసైడ్ అయ్యి ఉంటారు. సో ఐఎమ్ మోర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో వాళ్ళు ప్రాపర్గా ఫిక్స్ అవుతారు, ఓకే ఏదైనా ఇంపార్టెన్స్ ఉండాలి ఆ క్యారెక్టర్కి, అప్పుడు మధుకి ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు ఫస్ట్ డిసిషన్ మేకర్స్ వాళ్ళు డిసైడ్ అయ్యిందే జరుగుతుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. నాకు డౌట్ ఏంటంటే సార్, మీ కో యాక్ట్రెస్ని కూడా జస్ట్ ఇలా పట్టుకునే సీన్లో కూడా పట్టుకోరంట? లేదు, పట్టుకుంటాను. సీరియల్ చూడట్లేదు మీరు? అదంతా మాకు తెలుసు సార్, అదంతా మీరు పట్టుకోరంట. అది చీటింగ్. వైడ్లో ఉన్నప్పుడు చీటింగ్ ఎలా అవుతుంది? నేనే కదా పట్టుకోవాలి, వేరే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే అప్పుడు కూడా చాలా షై ఫీల్ అవుతారంట కదా ఇలా పట్టుకోవడానికి. డోంట్ నో దట్ పర్సన్. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 2-3 years చేస్తున్న సీరియల్ ఎవ్రీడే కలిసి వర్క్ చేస్తారు, కానీ పట్టుకొని షూట్ చేయాలన్నా కూడా జస్ట్ ఇలా ఒక హ్యాండ్ని ఇలా హోల్డ్ చేయాలన్నా. దేర్ ఆర్ మెనీ థింగ్స్. బేసికలీ we don't wish each other. Not only this serial, that's my fault actually. So నేను మాట్లాడను, సో విష్ చేయను. సో ఎవ్రీడే దే ఆర్ న్యూ టు మీ. ఎవ్రీడే ఎవ్రీ సీన్ దే ఆర్ న్యూ పర్సన్ టు మీ. సో ఆబ్వియస్లీ నాకు ఆ ఫియర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఐఎమ్ రిజర్వ్. బట్ వెన్ ఐఎమ్ ఇన్ టు క్యారెక్టర్ ఐ అవాయిడ్ ఫ్యూ థింగ్స్. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ డూ ఇట్ రైట్లీ. మరి మీరు చెప్పినట్టు చేయి పట్టుకుంటానంటే ప్రాపర్గా పట్టుకుంటాను. దట్స్ ద క్యారెక్టర్ విచ్ ఐఎమ్ ప్లేయింగ్. ఐ డూ ఇట్. బట్ ఎస్, లోపల ఫియర్ అనేది రన్ అవుతూ ఉంటుంది అగైన్. సార్ ఒక మంచి బ్లాక్ బాస్టర్ సీరియల్ అనేది కొంచెం రీమేక్ చేసి ఒక మంచి రొమాంటిక్ సీరియల్ ఇస్తే చేస్తారా మీరు? చేస్తాను. చేస్తారు.
అక్కడ కూడా వాళ్ళు చీటింగ్ పెట్టుకోవాలి. నో, యు నో వాట్, నేను సీరియల్లో చేసినంత రొమాన్స్ ప్రాబబ్లీ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. నా పేరు మీనాక్షి టీవీలో నేనే కదా రొమాన్స్ అనేది చూపించింది. అవునవునవును కరెక్ట్. టు బి ఫ్రాంక్, నేను ఫస్ట్ రొమాన్స్ అనేది సీరియల్లో అంత డీప్ రొమాన్స్ అనేది చేసిందే నేను. బట్ టుడే ఐఎమ్ నాట్, ఐ ఫీల్ షై ఫర్ రొమాన్స్ అనేది. కదా యా, నా పేరు మీనాక్షి. అవునవును. ఆ తర్వాతే కదా మిగతా సీరియల్స్ రొమాన్స్ అనేది ఇంపార్టెంట్ అనేది ఫీల్ అయ్యారు. Why people forget that? షై ఫీల్ అవుతున్నారని విన్నాను. Even that day also I used to feel shy. అయినా అంత బాగా Even today I feel shy. Once you are in character, you have to do it. దాంట్లో కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాను. బికాస్ అన్ని విధాలు జనాలు చూస్తూ ఉంటారు. సో వి షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీ వన్. ఇప్పుడు నా సీరియల్స్ అంటే చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ చెల్లెల్ కాపురం, నేను పర్సనల్గా మీట్ అయిన ఫ్యాన్స్లో 2 years బేబీ నుంచి 99 years ముసలోళ్ళ దాకా మీట్ అయ్యాను. ఆ ఒక సీరియల్కి ఏజ్ గ్రూప్ లేదు నా ఫ్యాన్ బేస్కి. సో ఐ హ్యావ్ టు థింక్ ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, రైట్? అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు థింక్ ఎవరెవరు నా సీరియల్ చూస్తున్నారు. నాట్ ఓన్లీ యంగ్ పీపుల్, రైట్? ఏజ్ అయిన వాళ్ళు చూస్తారు, వాళ్ళు తిట్టుకుంటారు కదా. చిన్నపిల్లలు చూస్తున్నారు, వీఆర్ గివింగ్ అ రాంగ్ మెసేజ్ కదా. కొంచెం వరకు తప్పదు, దట్స్ హౌ ద జనరేషన్ ఈజ్ నౌ. బట్ అలాని ద నెక్స్ట్ లెవెల్ వెళ్ళేటప్పుడు నేను ఆపిస్తాను. నో, ఐ కాంట్ డూ ఇట్. సో మొత్తానికైతే ఈరోజు మధు గారి ఇంటర్వ్యూ తీసేసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య అనుకుంటున్నారు కదా, అన్నీ నాకు అయిపోయింది కదా. అమ్మయ్య అయిపోయింది కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. అంటే మొత్తానికి ఫైనల్గా మాట్లాడించేసాను చాలా విషయాలు, కానీ కొంచెమే మాట్లాడారు. బట్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.